In the previous video, we already discussed introduction part. Okay, na? So, what is the difference between land and water? Okay, na? So, how to heating the atmosphere and surroundings. Okay, na? How to balance the heat. These all things we already discussed. Now, we will discuss temperature of atmosphere. Temperature of atmosphere. Temperature of atmosphere. So, atmosphere లో ఉన్నటువంటి టెంపరేచర్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఏం తీసుకోవాలంటే సెల్సియస్. యాక్చువల్గా మనకి టెంపరేచర్ ఎప్పుడు కూడా దేంట్లో క్యాలిక్యులేట్ చేస్తామంటే సెల్సియస్. దేంట్లో క్యాలిక్యులేట్ చేస్తాం? సెల్సియస్. సో ఒక సెల్సియస్ అనేటువంటిది మనం ఒక క్లాస్ రూమ్లోకి తెచ్చాలనుకుంటున్నాం. క్లాస్ రూమ్లోకి తెచ్చి ఇక్కడ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేటువంటి దాని గురించి. ఓకేనా? సో నోట్ ద టెంపరేచర్ దట్ థర్మోమీటర్ షోస్. సో ఓకేనా? సో దిస్ ఈజ్ ప్రజెంట్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ ఇన్ యువర్ క్లాస్ రూమ్. ఒక క్లాస్ రూమ్లో మనం ఏమేమి తీసుకోవాలంటే థింగ్స్. ఫస్ట్ సెల్సియస్ తీసుకోవాలి, థర్మోమీటర్ అనేటువంటిది ఒకటి తీసుకోవాలి. సో టెంపరేచర్ ఫస్ట్ మనం గెస్ చేసినటువంటి టెంపరేచర్ ఎంత, గెస్ చేసినటువంటి టెంపరేచర్, తర్వాత మెజర్మెంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి టెంపరేచర్. మెజర్మెంట్ అంటే ఒక క్లాస్ రూమ్లో ఉన్నటువంటి టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇలా చేయాలి. ఎలా? సో ఫస్ట్ ఒక బకెట్ వాటర్ ఇన్ బకెట్. సెకండ్ వన్ ఐస్. థర్డ్ వన్ గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్. ఇలా ఒక 3 థింగ్స్ తీసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ మనం గెస్ చేసినటువంటి ఒక 20 డిగ్రీ సెల్సియస్ ఐస్, ఒక -3 డిగ్రీ సెల్సియస్ గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక 7 డిగ్రీ సెల్సియస్. ఇలా మనం గెస్ చేసి ఉంటాం. సో వచ్చినటువంటి మెజర్మెంట్ యాక్చువల్గా మనం సెల్సియస్ని పెట్టి క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చినటువంటి మెజర్మెంట్ అనేటువంటిది నోట్ చేసుకోవాలి. సో ఇలా టెంపరేచర్ ఒక క్లాస్ రూమ్కి సంబంధించి, ఒక వీక్కి సంబంధించి, ఓకేనా, ఒక మంత్లీకి సంబంధించి, ఒక ఇయర్కి సంబంధించి ఇలా టెంపరేచర్ అంతా కూడా మనం డిఫరెన్స్గా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. వింటర్ సీజన్లో ఎంత ఉంది, సమ్మర్ సీజన్లో ఎంత ఉంది, రైనీ సీజన్లో ఎంత ఉంది, ఓకేనా, మాన్సూన్ సీజన్లో ఎంత ఉంది, ఈ డిఫరెన్స్ అంతా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. దేన్ని యూజ్ చేసి? థర్మోమీటర్లో హీట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సెల్సియస్. ఓకేనా? ఇది మనకి ఒక క్లాస్ రూమ్లో మనం టెంపరేచర్ అనేటువంటి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి టెంపరేచర్, సరౌండింగ్స్లో ఉన్నటువంటి టెంపరేచర్, థింగ్స్లో ఉన్నటువంటి టెంపరేచర్ ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ హై అండ్ లో టెంపరేచర్. హై అండ్ లో టెంపరేచర్. High and low temperature. So scientists have recorded the highest and lowest temperatures reached on the Earth's surface. The highest temperature recorded is from a place called Ajijia in Libya, where in July 1922 the temperature reached 57.8 degree centigrade. ఓకేనా? సో ఎర్త్ మీద ఇంతవరకు ఉన్నటువంటి హైయెస్ట్ టెంపరేచర్ అయితే తెలుసా? 57.8 డిగ్రీ సెల్సియస్ ఆర్ సెంటిగ్రేడ్. ఓకేనా? సో ఎక్కడ ఇది హైయెస్ట్ టెంపరేచర్? సో లిబియా. ఎక్కడ? లిబియా, ఆఫ్రికన్ కాంటినెంట్. లిబియాలో ఉన్నటువంటి అజీజియా అనేటువంటి ప్లేస్లో 1922లో జూలై మంత్లో హైయెస్ట్ టెంపరేచర్ ఇప్పటి వరకు
అదే మన ఇండియాలో తీసుకోండి, మనకి ఇండియాలో ఇండియా మన ఆంధ్రప్రదేశ్లో మనకి రెంటచింతల అనేటువంటిది గుంటూరు డిస్టిక్లో పల్నాడు రీజన్ కిందకి వస్తుందండి రెంటచింతల అనేటువంటి ప్లేస్. సో మన ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అయ్యేటువంటిది రెంటచింతల. అదే ఇండియా వైపు చూస్తే మనకి రాజస్థాన్లో జైసల్మేర్ అనేటువంటి ప్లేస్ ఒకటి ఉంది. జైసల్మేర్ ఆ ప్లేస్లో ఇండియాలో అన్నిటికంటే హయ్యెస్ట్ టెంపరేచర్ అనేటువంటిది రికార్డ్ అవుతూ ఉంటుంది ఇయర్ బై ఇయర్. సో అలా వరల్డ్లో ఉన్నటువంటి వరల్డ్లో మోస్ట్లీగా ఎక్కడ హయ్యెస్ట్ టెంపరేచర్ వస్తుంది తర్వాత అంటే అరబ్ కంట్రీస్లో ఎక్కువ మనం చూడొచ్చు. అరబ్ కంట్రీస్ తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్. సో ఆఫ్రికన్ కంట్రీలో 1922 జూలై మంత్లో లిబియాలో ఉన్నటువంటి అజీజియా అనేటువంటి ప్లేస్లో ఇంతవరకు ఇప్పటి వరకు రికార్డ్ అయినటువంటి హయ్యెస్ట్ టెంపరేచర్ 57.8 డిగ్రీ సెంటిగ్రేడ్స్. సో నెక్స్ట్ లోయెస్ట్ టెంపరేచర్, దిస్ వన్ హైయెస్ట్, లోయెస్ట్ టెంపరేచర్. సో వోస్టాక్ స్టేషన్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంది ఎక్కడ, అంటార్కిటిక్ రీజన్లో వోస్టాక్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంది, ఒక స్టేషన్. ఆ స్టేషన్లో -89.2 డిగ్రీ సెల్సియస్. ఎప్పుడు 1983లో. లోయెస్ట్ వచ్చేసి వోస్టాక్ రీజన్ 1983 టెంపరేచర్ వచ్చేసి ఎంత మనకి -89.2 డిగ్రీ సెల్సియస్. ఓకేనా, సెల్సియస్. సో మరి ఇక్కడేమో 57.8 డిగ్రీ సెల్సియస్ ఉంది, ఇక్కడేమో 89.2 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఏది ఎక్కువ కనిపిస్తుంది మామూలుగా మనకి 89.2 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మనకి మైనస్ అనేటువంటిది ఉంటుంది. -89 ఎక్కువ ప్లస్ 57.8 ఎక్కువ అంటే ఇప్పుడు నేను ఒక గ్రాఫ్ చూపిస్తానండి. ఈ గ్రాఫ్ ప్రకారం మనకి టెంపరేచర్ అనేటువంటిది హైయెస్ట్ ఎంతవరకు వస్తుంది, లోయెస్ట్ ఎంతవరకు వెళ్తుంది అనేటువంటిది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం 0 తీసుకున్నాం. జీరోకు రైట్ సైడ్ ఉన్నదేమో హైయెస్ట్ టెంపరేచర్, ఇలా ఉన్నదేమో లోయెస్ట్ టెంపరేచర్. ఇక్కడ మనకి 1 2 3 4 5 100 ఓకేనా, అంతవరకు మనకు రీచ్ అవుతుంది హైయెస్ట్ టెంపరేచర్. 100 డిగ్రీ సెల్సియస్ ఇస్ నథింగ్ బట్ బాయిలింగ్ టెంపరేచర్. సో మైనస్లో -1 -2 -3 -100 -200 -270 డిగ్రీ సెల్సియస్ -273. సో ఇంతకంటే తక్కువ అమౌంట్ అనేటువంటిది ఉండదండి. -273 కంటే తక్కువ అమౌంట్ టెంపరేచర్ అనేటువంటిది ఉండదు. సో -273 సెల్సియస్కి మనం ఏమంటే ఇజ్ ఈక్వల్ 1 కెల్విన్. కెల్విన్లో చూస్తే 1 కెల్విన్ అని మనం చెప్పుకోవచ్చు. సో మైనస్లో ఉంది కాబట్టి ఇదంతా కూడా ఈ టెంపరేచర్ తక్కువ. యాక్చువల్గా మన ఫ్రీజ్ టెంపరేచర్ ఎంత ఉంటుందండి, -3 డిగ్రీస్ 4 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది. మన డీప్ ఫ్రీజ్ ఉంటుంది కదా ఆ టెంపరేచర్. ఓకేనా, సో ఇలా మన టెంపరేచర్ అనేటువంటిది ఎర్త్ సర్ఫేస్ మీద హైయెస్ట్ టెంపరేచర్ వచ్చేసి 57.08 డిగ్రీ సెల్సియస్. ఓకేనా, ఎక్కడ లిబియా, ఎక్కడుంది లిబియా అనేటువంటి లిబియాలో ఉన్నటువంటి అజీజియా అనేటువంటి ప్లేస్. లిబియా ఎక్కడుంది, ఆఫ్రికా. ఏ ఇయర్లో నమోదైంది టెంపరేచర్ హైయెస్ట్ అంటే 1922. నెక్స్ట్ లోయెస్ట్ టెంపరేచర్ వోస్టాక్ రీజన్ ఎక్కడుంది, ఇది అంటార్కిటికా కాంటినెంట్లో వోస్టాక్ రీజన్ అనేటువంటి ఒక స్టేషన్ ఉందండి. ఓకేనా, ఈ స్టేషన్లో -89.2 డిగ్రీ సెల్సియస్ అనేటువంటి టెంపరేచర్ అంటే లోయెస్ట్ టెంపరేచర్ ఏ ఇయర్లో రికార్డ్ అయింది, 1983లో రికార్డ్ అయింది. ఇవి మనకి హైయెస్ట్ అండ్ లోయెస్ట్ టెంపరేచర్స్ ఆన్ ఎర్త్ సర్ఫేస్. నెక్స్ట్ రికార్డింగ్ టెంపరేచర్. హౌ టు రికార్డ్ టెంపరేచర్ అనేటువంటిది ఎలా రికార్డ్ చేస్తాం.
So highest and lowest temperature of the day by using 6 maximum minimum thermometer. ఓకేనా. సో ఒక డేలో ఉన్నటువంటి హైయెస్ట్ టెంపరేచర్ ఎంత, లోయెస్ట్ టెంపరేచర్ ఎంత, ఓకేనా, మోడరేట్ టెంపరేచర్ ఎంత, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మనం థర్మోమీటర్ తీసి క్యాలిక్యులేట్ చేస్తారండి. వన్ డేకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం మినిమం, ఓకేనా, వన్ డేకి చూస్తాం ఆర్ 1 మంత్ చూస్తాం, 1 ఇయర్ చూడవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం టెంపరేచర్ ఇప్పుడు ఇవాళ డేట్లో ఈ రోజులో మ్యాక్సిమం టెంపరేచర్ మినిమం టెంపరేచర్ అనేది ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా. సో దాన్ని ఎట్లా యాడ్ చేస్తారో చూద్దాం. సో ఒక మంత్కి సంబంధించినటువంటి మినిమం మ్యాక్సిమం టెంపరేచర్లు అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. టోటల్ మంత్లో మనకి 30 డేస్ ఉన్నాయనుకున్నాం. 30 డేస్కి సంబంధించినటువంటి మ్యాక్సిమం టెంపరేచర్ని టోటల్ చేస్తాం. టోటల్ చేసి దాన్ని బై 30 చేస్తాం. అదే మినిమం టెంపరేచర్ అంతా కూడా 30 డేస్కి కౌంట్ చేసి, ఓకేనా, దాన్ని టోటల్ చేసి బై చేస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అన్ని రోజుల టెంపరేచర్ మనకి ఒక 300 వచ్చింది అనుకున్నాం. 300 బై 30 అంటే వస్తుంది 310. సో మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్. అదే ఇక్కడ మనకి ఒక 150 వచ్చింది అనుకోండి, 150 బై 30, ఓకేనా, 335 డిగ్రీ సెల్సియస్. ఇలా మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్స్ అనేటువంటివి క్యాలిక్యులేట్ చేస్తారు. అది ఒక మంత్కి సంబంధించింది. ఒక ఇయర్కి కూడా ఇలానే క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్లో యావరేజ్ అండ్ మంత్లీ టెంపరేచర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక టేబుల్ అనేటువంటిది ఇచ్చారండి. యావరేజ్ అండ్ మంత్లీ టెంపరేచర్, యావరేజ్ మంత్లీ టెంపరేచర్ ఆఫ్ అనంతపూర్ డిస్టిక్. అనంతపూర్ డిస్టిక్కి సంబంధించినటువంటి టెంపరేచర్లు ఎలా ఉన్నాయో ఒక 2-3 ఎగ్జాంపుల్ చూసి తర్వాత నెక్స్ట్ క్లాస్లో చేస్తాం. ఒక ఇయర్కి సంబంధించింది ఇది యావరేజ్ టెంపరేచర్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం రాసుకుంటాము, మంత్, మినిమం, మ్యాక్సిమం, మినిమం మ్యాక్సిమం. సో ఎంత డిగ్రీ సెల్సియస్లో ఉంది లేదా ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంది. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండ్ నవంబర్, డిసెంబర్. ఓకేనా. సో ఫస్ట్ జనవరి 30 డిగ్రీస్ 17, ఫిబ్రవరి 33, 90, ఓకేనా, మార్చ్ 37, 22, ఏప్రిల్ 39, 26, సో నవంబర్ 30, 20, డిసెంబర్ 29, 18. ఇలా టెంపరేచర్స్ అనేటువంటి మనం టెక్స్ట్ బుక్లో వచ్చారు. ఓకేనా. సో ఈ టెంపరేచర్స్ అన్నీ కూడా ఒక ఇయర్కి క్యాలిక్యులేట్ చేసి, ఓకేనా, ఆ డే ఫస్ట్ డేలో ఉన్నటువంటి టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత దాన్ని ఒక వీక్ తీసుకుంటారు, మళ్ళీ మంత్లీ తీసుకుంటారు. ఓకేనా. తర్వాత ఇయర్ ఈ మంత్లన్నీ కలుపుతూ వస్తే వాళ్ళకి యావరేజ్ టెంపరేచర్ అంటే లాస్ట్ 10 ఇయర్స్ అంతా తీసి యావరేజ్ చేస్తారు. అలా టెంపరేచర్ అనేటువంటిది ముందుగానే మనకి నెక్స్ట్ డే 37 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఒక 2-3 డేస్ తర్వాత మనకి రైనీ సీజన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇలా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి మెటీరియాలజిస్టులు వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు, వాతావరణ శాఖ. ఓకేనా. వాళ్ళు ఇలా క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. ఓకేనా. సో యావరేజ్ ఎంత ఉంది, మినిమం ఎంత ఉంది ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించి.
ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించింది మాత్రమే వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఒక 2-3 డిగ్రీ సెల్సియస్ అలా ఇలా ఉన్నా కూడా నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ different places have different temperature. Different places have different temperature. So temperature is difference from one place to another place or at the surface. ఒక ప్లేస్లో ఉన్నటువంటి టెంపరేచర్ ఇంకో ప్లేస్లో ఉండకపోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటోరియల్ రీజన్స్లో మనకి హీట్ అనేటువంటిది హెవీగా ఉంటుంది. మరి పోలార్ రీజన్స్లో టెంపరేచర్ ఎలా ఉంటుంది? కోల్డ్గా ఉంటుంది. ఓకేనా, టెంపరేచర్ అనేటువంటిది మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి డిఫరెన్స్ ఉన్నది మనం అనుకోవచ్చు. సో ప్లేసెస్ దే ఆర్ నియర్ ద సీ అండ్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ యూజువలీ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్. టెంపరేచర్ అనేటువంటిది సీ ఓషియన్స్కి కానీ సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ప్లేసెస్కి, సముద్రం నుంచి దూరం జరుగుతున్నటువంటి ప్లేసెస్కి టెంపరేచర్లో డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకు? యాక్చువల్లీ వి మెజర్ ద యాక్చువల్ లెవెల్ ఆఫ్ ఎర్త్ హైట్ ఈజ్ బై MSL, మీన్ సీ లెవెల్. మీన్ సీ లెవెల్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకేనా, సీ సోర్స్లో ఉన్నటువంటి ప్లేసెస్లో హైట్ తక్కువ ఉంటుంది అంటే నియర్ బై ఉంటుంది కాబట్టి టెంపరేచర్ ఎలా ఉంటుంది? మోడరేట్ టెంపరేచర్ అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడి నుంచి దూరం వెళ్ళే కొద్దీ మనకి ఏమవుతుంది? టెంపరేచర్ లెవెల్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, టెంపరేచర్ డిఫరెంట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ అండ్ ఇట్స్ ఫుడ్. ఓకేనా, అండ్ ఇట్స్ ఫుడ్ అండ్ యూ ఆల్రెడీ నో దట్ టెంపరేచర్ చేంజెస్ యాజ్ వి గో నార్త్ ఆర్ సౌత్ ఫ్రమ్ ద ఈక్వేటర్. ఓకేనా, సో ఇప్పుడు ఒక స్లోప్గా ఉన్నటువంటి ప్లేస్ తీసుకుంటాం. స్లోప్గా ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్కి ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్కి డిఫరెంట్. ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ హైట్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకు కూల్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువ. మరి ఇది తక్కువ హైట్లో ఉంది కాబట్టి ఇక్కడ టెంపరేచర్ అనేటువంటిది హెవీగా ఉంటుంది. ఓకేనా, హెవీగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు? సో MSL నుంచి దీని హైట్ తక్కువ, MSL నుంచి దీని హైట్ ఎక్కువ. MSL నథింగ్ బట్ మీన్ సీ లెవెల్. ఓకేనా, ప్లేసెస్ నియర్ and far from the sea have different temperature. So we already seen the average temperature of Anantapur. We already have here. Okay, so is far away from the sea. Anantapur ki surroundings lo ekkada kuda seas levandi. ఇక్కడ సీ దగ్గరగా సీ పోర్ట్కి దగ్గరగా ఉన్నటువంటి ఇంకో ప్లేస్ టెంపరేచర్ కూడా తీసుకుందాం. సో ఆ టెంపరేచర్ ఏది? వైజాగ్ తీసుకుందాం. వైజాగ్ వైజాగ్ టెంపరేచర్ కూడా తీసుకుంటాం. చూడండి మనకు
అండర్స్టాండ్ చేసుకునే దానికి ఈజీ అవుతుంది, అందుకనే ఇంతసేపు మీరు డ్రా చేయడం జరిగింది. సో ఫస్ట్ అనంతపూర్ టెంపరేచర్స్ చూద్దాం. అనంతపూర్కి జనవరిలో టెంపరేచర్ ఎంత ఉంది? 30 ఉంది మ్యాక్సిమం టెంపరేచర్. మినిమం ఎంత ఉంది? 70. వైజాగ్ ఎంత ఉంది? మ్యాక్సిమం వచ్చేసి 32, మినిమం వచ్చేసి 19. జనవరి అంటే మనకి వింటర్ సీజన్. వింటర్ సీజన్లో టెంపరేచర్ ఎక్కడ ఎక్కువ ఉంది? సీ షోర్స్లో ఎక్కువ ఉంది. వింటర్ సీజన్లో సీ షోర్స్లో టెంపరేచర్ అనేటువంటిది మోడరేట్గానే ఉంది. నెక్స్ట్ అదే మనం ఏప్రిల్ సీజన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. ఏప్రిల్ సీజన్లో అనంతపూర్ డిస్ట్రిక్ట్లో 39 డిగ్రీస్ ఉంటే 39 డిగ్రీస్ సెల్సియస్ ఉంటే, సో వైజాగ్ ఎంత ఉందంటే 33. సో వింటర్ సీజన్ ఎంత ఉంది? 32. 33 వేరియేషన్ ఎంత మనకి? ఓన్లీ 1 డిగ్రీ సెల్సియస్. మరి ఇక్కడ ఉన్నటువంటి 30కి ఇక్కడ ఉన్నటువంటి 39కి వేరియేషన్ ఎంత మనకి? 9 డిగ్రీస్ సెల్సియస్. ఇలా అంటే సీషోర్కి దగ్గర ఉన్నటువంటి ప్లేసెస్లో టెంపరేచర్ అనేటువంటిది పెద్దగా చేంజెస్ అనేటువంటి ఉండవు. సీషోర్కి కొంచెం దూరం వెళ్ళే కొద్దీ మనం టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా వైజాగ్ అనేటువంటిది ఏమో సీషోర్కి దగ్గర ఉన్నటువంటి ప్లేస్. అనంతపురం ఏమో ఆ సీషోర్ నుంచి ఒక 600 కిలోమీటర్స్ దూరంగా ఉన్నటువంటి ప్లేస్. మన అనంతపురంలో వింటర్ సీజన్ వస్తే కోల్డ్గా ఉంది, సమ్మర్ సీజన్ వస్తే హాట్గా ఉంది. అదే వైజాగ్లో వింటర్ సీజన్లోనూ 32 ఉంది, సమ్మర్ సీజన్లోనూ 33 ఉంది. ఓకేనా, పెద్ద వేరియేషన్ లేదండి. సో ఇలా టెంపరేచర్ అనేటువంటిది ఓషియన్ ఆర్ సీస్కి నియర్ అండ్ ఫార్ అంటే దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్లో మన టెంపరేచర్ వేరియేషన్ అనేటువంటిది అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సో ఇది మనకి ఈరోజు టాపిక్. అండ్ నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ మనం మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్ అండ్ హైట్ అండ్ టెంపరేచర్ ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే.